ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వేదికగా కాపు నేతల మధ్య అయితే కాకరేపుతుందో పక్కన వైసీపీలో అయితే వైసీపీకి సంబంధించిన కాపు నేతలు నిన్న ఆత్మీయ సమావేశం కాస్త కూడా ఓ పక్కన వివాదాస్పదంగా మారుతుంది. మరో పక్కన దీనిపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అలాగే కూటమికి సంబంధించినటువంటి కాపు నేతలు. ప్రస్తుతం దీనిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతనానాజీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఆ వైసీపీకి సంబంధించిన కాపు ముఖ్య నేతల సమావేశం ఏ విధంగా చూడాలంటారు? వైసీపీ విశ్వాసమైన కుక్కలు. మీరు నేతలు అంటున్నారు, నేను కుక్కలు అంటున్నాను. దాని మీద నేను నిలబడి ఉన్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే భాష బాగాలేదని చెప్పి ఈ సీనియర్ నాయకులు అందరూ చెప్తా ఉన్నారు. ఈ భాష ఏ పార్టీ నుంచి వచ్చింది? ఈ పాటని రాజకీయాల్లో, ఈ భాషని రాజకీయాల్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? నేను మాట్లాడింది రారా పోరా అన్న వరకునే మాట్లాడగలిగాను తప్ప కుక్కల వరకు మాట్లాడగలిగాను. లకారాల మీద నేను మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కాపుల్ని రోడ్డు మీద ఈడ్చి కొడతా ఉంటే కర్రలు పెట్టి కాపులతోటే, మళ్ళీ అది కూడా కొంతమంది కాపులతోటే, రెడ్డి కాపులతోటే కొట్టిస్తూ ఉంటే ఆ వేళ ఎవరు మాట్లాడతారు? అలాగే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక మైక్ పెట్టుకుని వ్యాన్ మీద కూర్చుని లకారాలు తిడతా ఉంటే పక్కన కూర్చుని ఈతగారు అవ్వా అవ్వా అంటుంది తప్ప కనీసం ఏమమ్మా తప్పండి మీరు మాట్లాడకూడదు మాట పొరపాటును కూడా ఆవిడ చెప్పలేదు. ఈవేళ ఆవిడ ఏదో చెప్తా ఉంది. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఒక నిబద్ధత గల నాయకుడు. నువ్వు ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతావు, ఆడుగుడిగిన చేస్తున్నావు, వీడికెందుకు ఈడికిపోయినండి? ముఖ్యమంత్రి అయిపోవడానికి కాదు, ఒక పార్టీని పెట్టి ఒక సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి అప్పుడు దాన్ని పరిపాలించిన ఆలోచనతో వెళ్ళినట్టు లైన్ ఆయన చెప్తానే ఉన్నాడు కదా. ఇవాళ ఎన్నికల ముందే చెప్పాడు కదా. ఇప్పుడు ఎన్నికల ముందు నేను ముఖ్యమంత్రికి పోటీదారిని చెప్పలేదు కదా. ఎన్నికల ముందే ఏం చెప్పాడు, ఎన్నికల తర్వాత కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏదైతే వ్యవస్థని సర్వసాశాన్ని, ఇప్పుడు మామూలుగా ఒక యుద్ధం జరిగింది అనుకోండి, శకలాలు పడతాయి, 6 నెలలకో 5 నెలలకో సంవత్సరానికో తీసేస్తాం. వ్యవస్థలనే సర్వనాశనం చేసి వెళ్ళిపోతే ఆ వ్యవస్థలని బాగు చేయడానికి ఎంతకాలం పడుతుంది చెప్పండి? అది ఈవేళ దాకా ఆ వ్యవస్థలు బాగు చేసి పని మీద ఉన్నాం. వాళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నాం, బ్లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం, కక్ష సాధింపు దాకా వెళ్తారు. ఇప్పుడు కొత్తగా ముదరగడ పద్మనాభం అనే ఆయన రెడ్డిలో కలిసిపోయినారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేదు, దాని గురించి నేను మాట్లాడి తెలుసుకోలేదు. కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నాడు కదా, వెంటనే ఈ భూములు కబ్జాలు చేసినట్టు గబగబా కాపులు కూడా కబ్జా చేసేద్దామని రాత్రి మీద అక్కడ మొత్తం కాపులందరినీ అక్కడికి రమ్మని వైసీపీలో ఉన్న కాపులందరినీ సడన్గా కాపునాడు, ఇదివరకు కాపునాడు ఏదో నాయకుడు అవుదామని ప్రయత్నం చేశాడు. మేము అంతా కలిసి తిరిగాం, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. లేని యాక్సెప్టెన్సీని మళ్ళీ తెచ్చుకోవడానికి మరొకసారి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాడు. వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చేటి వాళ్ళు వీళ్ళందరూ భాష, వాళ్ళ ఉద్దేశం ఏంటి? మొట్టమొదటి ఎజెండా మొత్తం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కాపులను విడదీయాలి, కమ్మోళ్ళు కాపు కాస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. రెండో ఎజెండా ఏంటంటే ఎవరైతే కాపుల్లో పదవులు రాక అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవాలా. ఇటువంటి 5-6 ఎజెండాలు తయారు చేసుకుని నాకు ఇంకా రకరకాల ఎజెండాలు ఉన్నాయి. నాకు 3-4 వచ్చాయి, ఇంకా ఎజెండాలు ఉన్నాయి. మేము లోపల ఏం మాట్లాడుకున్నావు అని తెలిసి మాట్లాడేవారు నానాజీ అని తిరుమతి గారు అంటున్నాడు కదా. మీరు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో కూడా నాకు తెలుసు. దాని గురించి నాకేం ప్రాబ్లం లేదు, అన్నీ నాకు తెలిసే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను, అభివృద్ధి, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ ఈ మూడిట్లకి ఎవరు అడ్డు వచ్చినా సరే ఈసారి మాటలు కాదు చేతలతోటే ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి నేషన్ ఫస్ట్ అన్న నినాదంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టి నెక్స్ట్ కాకినాడ జిల్లాకే మొట్టమొదటిగా వచ్చి ఊరూరా మాటామంతి ఎవరన్నా చేస్తాడని అట్లాగా అధికార పార్టీలో ఉన్నవాడు తిట్టించుకుంటాడా? కింద జనాలకు మైకులు ఇచ్చి నాకు ఆ పని అవ్వలేదండి, ఈ పని అవ్వలేదండి అనిపించుకుంటాడా? ఎవరన్నా ఇస్తారా? అది ఆయన స్టైల్, అది తెలుసుకోవాలి. నిజమైన సమస్య తెలుసుకోవాలి. ఆయన నిజమైన సమస్యలు తెలుసుకోవడం వల్ల ఆఫీసర్లు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మా కింద నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా కళ్ళు తెరుచుకున్నాం. మూసుకుపోయినటువంటి కళ్ళు తెరుచుకున్నాం. కళ్ళతో
ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. అవన్నీ ఒకటి మేము తిరుగుతాం ఊరూరా. ఇప్పుడు ఊరూరా తిరిగి ఊరూరా మాట మంతి మేము ఖచ్చితంగా దాన్ని అమలు కాపు చేస్తాం. నేతలు సమావేశం అవుతున్నారని తెలిసే ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని అర్ధాంతరంగా పెట్టారు. మాతా మంత్రి కార్యక్రమం, పవన్ కళ్యాణ్ తిట్టే ప్రోగ్రాం ఈ విధంగా పెట్టారని కూడా ఆ వైసీపీ నేతలు చెప్తున్నారండి. అంటే వాళ్ళు చెప్తే చెప్పచ్చు, కానీ ఇది మామూలుగా 4 రోజుల ముందే డిజైన్ అయినటువంటి ప్రోగ్రాం ఢిల్లీలోనే వెళ్ళేటప్పుడే నా కాకినాడలో మీటింగ్ కూడా ఉంటుంది, దాన్ని రెడీగా ఉండి అవైలబుల్గా ఉండని చెప్పి నాకు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అది అసలు ఆ అంశమే కాదు, వీళ్ళ ఎజెండా వేరు, వీళ్ళ ఎజెండా వేరు. మా మీటింగ్ గురించి వాళ్ళు మీటింగ్ పెట్టారు నేను అన్నాం. వాళ్ళు ఏదో అంటున్నారు కానీ ఇక్కడ ఏదో ఒక అదేంటిది ఏమంటారు గ్రాబర్ ల్యాండ్ గ్రాబర్స్ ఇళ్ళల్లో మీటింగ్లు వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకు వచ్చేసి ఇక్కడ మీటింగ్ పెట్టించుకోవాల్సినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. అది మటుకు నేను చెప్తా ఉన్నాను. ఆయన వచ్చింది ఒక ఎజెండా, అది దాన్ని ఒక థీరీ అన్నీ ఒక తయారు చేసి పెట్టుకున్నటువంటి ఎజెండా. ఆ ఎజెండాతోటి రాష్ట్రం అంతా తిరగడానికి పెట్టుకున్నటువంటి ఎజెండా అది ఏంటంటే మన కాకినాడ జిల్లా నుంచి ఆయన ఎన్నికయ్యారు కాబట్టి ఆయన కాకినాడ జిల్లాలో ఇక్కడ పెట్టడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. క్షణాన్ని వాళ్ళు మా మీటింగ్ కన్నా ముందే అనౌన్స్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, ఐడియా లేదు. కానీ వాళ్ళు పెట్టిన పర్పస్ అయితే చెప్తున్నాను కదా, కాపులు కబ్జా చేద్దామని ఒక ఆలోచన. కాపులు కష్టపడతారు, తెలివైన వాళ్ళు. కాపులు వీళ్ళు మోసపూరితమైన మాటలకి చాలా కాలం మోసపోయారు. ఎవరి దగ్గర మోసపోయే పరిస్థితిలో కాపులు లేరు. అంటే ప్రధానంగా అలా కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ కాపులకు సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడం కోసం పెట్టిన మీటింగ్ అని ఈ విధంగా మాట్లాడడం, అక్కడ వచ్చినటువంటి పెద్ద నాయకులు, కాపు పెద్ద నాయకుల్ని కుక్కలాడడం కూడా చెప్పడం ఎలా? పెద్ద నాయకులు ఎవరు అందులో? కాపుల్లో ఎవరు? ఏ పెద్ద నాయకులు అందులో చెప్పండి. కాపులకి ఏం చేశారో చెప్పండి. మేము సంవత్సరాల తరబడి కాపులు గాంటు పెడతాం. ఎప్పుడు రాజకీయాలే మాట్లాడినాము, పొరపాటును కూడా రాజకీయం మాట్లాడినాము. రాజకీయం ఒకసారి అలాగే ఎవరైనా వేరే కులాల వాళ్ళు తీసుకొచ్చాడు కనుబాబు, తల్లి తరివిచ్చారు అందరినీ. అట్లాగే ఉంటుంది. అసలు రాజకీయాలు మాట్లాడినాము, అక్కడ రాజకీయాలే మాట్లాడినాము. మేము గార్డెన్ బయట పెట్టుకున్నాం అంటే 4 కుటుంబాలు ఆహ్లాదకరంగా ఉంటున్నాం. వీళ్ళు పెళ్లి సంబంధాలు ఉంటే వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవడం, చేసుకోవడం, సరదాగా పిల్లలకి ఆటలు పెట్టుకోవడం తప్ప అటువంటి వీళ్ళిందులో కాపు నాయకుడు ఎలా ఉత్తరించేశారు కాపులకి? ఏమన్నా రిజర్వేషన్లు తెచ్చేసారు ఆ కాపులకి? ఇచ్చి పోగొట్టేశారు. ఓబీసీలో 5% ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటిది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినది ఆ 5% ఎవరు పోగొట్టేశారు? ఏ గవర్నమెంట్ వచ్చాక పోగొట్టేసింది? అలాగే కాపులకి లోన్లు ఇచ్చారు, ఎవరు అమెరికా వెళ్ళడానికి, లండన్ వెళ్ళి చదువుకోవడానికి. ఆ లోన్లు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చాక పోయింది? వీళ్ళు దేనికి వీళ్ళు కాపు నాయకులు అయిపోతున్నారు? వీళ్ళు కాపు నాయకులు కాదు, వైసీపీ నాయకులు కాదని నేను అన్నా. వైసీపీలో నాయకులు కాబట్టే ఇన్ని కబ్జాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని గోళ్ళు, ఇన్ని రకాలైనటువంటి ఈ రాష్ట్రంలో మొత్తం అంతా లెక్కర్ స్కాముల దగ్గర నుంచి అన్ని స్కాములు ఉన్నాయి. కానీ ఈ రోజు దాకా ముందు ట్రాక్లో పడి అభివృద్ధి పదంలోకి వెళ్ళకుండా రావడమే డిస్ట్రాక్షన్తో మొదలెట్టాడు కదా జగన్. ఏమైపోయిందో పరిపాలన మొత్తం రాష్ట్రం డిస్ట్రాక్షన్ అయిపోయింది. అది మనం చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో ముందు అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో, అభివృద్ధి పదంలో ముందు ట్రాక్లో బండి పెట్టిన తర్వాత ఏమన్నా చీడ పురుగులు వస్తే అప్పుడు కలుపు మొక్కలు ఏరదామని అనుకున్నాం. అంటే మాజీ సీఎం స్థాయి వ్యక్తిని ఈ విధంగా ఏకవచనంతో మాట్లాడడం, ఆ స్థాయి మీ నానాజీది కాదంటూ కూడా కురసాల కన్నబాబు కావచ్చు, ఇలా మిగతా వాళ్ళు దార్శెట్టి రాజాలందరూ కూడా చెప్తున్నారు. ఎలా చూడాలంటే ఈ కురసాల కన్నబాబు అన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు నాకు తెలియదు. ఈ 10-15 నెలల నుంచి చూస్తున్నాను ఇక్కడ. అయితే మీరు మాజీ సీఎం అని మీరు అంటారు, వాళ్ళు మాజీ జైలు పక్షి నేను అంటాను. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన మాజీ జైలు పక్షి ఖైదీ, వాడు మాజీ ఖైదీ. చిరంజీవి గారు ఖైదీ సినిమా చూసారా? అలా మాజీ ఖైదీ అని నేను అంటాను. నేను అతను మాజీ ఖైదీగానే తీసుకుంటున్నాను. మాజీ ఖైదీ అక్కడ చాలా నేర్చుకుని వచ్చి ఆ జైల్లో ఇప్పుడు వేల మంది క్రిమినల్స్ని తయారు చేసేసి ఈ రాష్ట్రం మీద వదిలేశాడు. ఇప్పుడు మా పని ఏంటంటే ఈ క్రిమినల్స్ని అందరినీ ఏరుకుంటా కూర్చుంటా ల్యాండ్ ఆర్డర్కి సగం పని అదే ఉంటుంది. గంజాయి తీసుకొచ్చి పారేసాడు, గుట్టకాలు తీసుకొచ్చి పారేసాడు, ఎక్కడ చూస్తే అన్నీ కల్తీ కారం దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి. ఒకళ్ళు ఈ ఊరి నుంచి ఆ పక్క ఊరు వెళ్తే కారం వేస్తే ఇక్కడే వండిన ఈవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళి వండితే తేడా వచ్చేది వంట. అంత తేడా కారాలు కానీ, ఉప్పులు కానీ, పప్పులు కానీ అన్నీ మొత్తం టోటల్ కల్తీ చేసాడు రాష్ట్రాన్ని. దీన్ని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటు కానీ, అందులో ప్రత్యేకంగా మన జిల్లాలో 60-65% ఓటు మనకి కూటమికి పడ్డది ఈ జిల్లాలో. వ్యక్తి సరైనని చెప్పేసి మీరు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయాలి, జగన్ ఓడిస్తానంటున్నారు.
నేను ఒకటి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పులివెందులు దాటితే ఎందుకు పనికిరాడు, అర్ధనాకి పనికిరాడు. పులివెందులు దాటితే పోటీ చేయలేడు. అదే పవన్ కళ్యాణ్ గారు కడపలో వెళ్ళి పోటీ చేసి నగ్గడం వాడడం అన్నదానికి దేనికి జంకడే అన్న. అలాగా భీమవరం పోటీ చేయగలిగాడు. ఆవేళ గాజువాక ఉత్తరాంధ్రలో పోటీ చేయగలిగాడు. అట్లాగే మళ్ళీ ఈవేళ పిఠాపురంలో పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కబ్జా చేసిన బూతులు ఉన్నాయి కదా, ఆ బూతుల ఏరియాలు దాటి కింద పోటీ చేయమనండి. పక్కన కడప వచ్చి పోటీ చేయమనండి, కడప గుడిలో పోటీ చేయమనండి. ఈయన ఏదో రాజీనామా నేను చాలు రాజీనామా చేస్తే అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కాదు, నేనే పోటీ చేస్తాను, నా మీద గెలిచి చూడమని, నేను ఓడిపోతే రాజకీయాలు శాశ్వతంగా దూరం అవుతాను అని కూడా ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు చెప్తున్నారు. ఇంకా ఎలాగ అతను రాజకీయాలు అయిపోయి అతను ఎలాగ ఇంటికి వెళ్ళిపోతే టైం అయిపోయింది, కానీ అది దాని కూడా కాదు. కానీ ఇప్పుడు నేను ప్రజలు నన్ను అభిమానించి కష్టపడి తిరిగితే నన్ను ఓటు చేసిస్తే ఇతను ఎవరి గురించి ఛాలెంజ్ ఎందుకు తీసుకుంటాను నేను? అతను ఛాలెంజ్ నాకు అవసరమా? ఇతను ఛాలెంజ్ అక్కడ ఎవరో పెద్ద పోటుగాడిని అంటున్నాడు కాబట్టి ఖైదీ, ఆ ఖైదీని ఇక్కడ వచ్చి ఆ పోటుగాడో లేదో నిరూపించుకోమంటున్నాను. అంతేగాని ఎవడబడతాడు వచ్చేస్తానంటే నేను ఖాళీ చేసి ఇచ్చేందుకు ఖాళీగా కూర్చోలేదు. ఇక్కడ చాలామంది మమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. ఇక్కడ ఈ భూముల్ని అలాంటి పోటీ చేసినా చాలు వీళ్ళు ప్రతిపక్షవాదాలు ఏదో కబ్జాలు చేస్తారు. అదే ఇప్పుడు సాయికృష్ణ వ్యవహారం చేసినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం ఎలా చూడాలి అంటే, ప్రధానంగా ఇప్పుడు పక్కన కాపుల కోసం అని అంటున్నారు, మీరేమో వాళ్ళపైన ఏదైతే ఈ యొక్క క్రిమినల్స్కి సపోర్ట్ చేస్తున్నారు మీరు అన్నారు, ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? ఏ వ్యవహారాన్ని నేను ఒకటి చెప్తున్నాను సార్, ప్యూర్లీ పొలిటికల్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి దగ్గర కాపులు ఆల్టర్నేటివ్ లీడర్ చూసుకోవట్లేదు, పవన్ కళ్యాణ్నే చూసుకుంటూ ఉన్నారు. అది వీళ్ళకి రుచించట్లేదు. అతని దగ్గర ఏదో ఛాలెంజ్లు చేశారు, వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు సన్నాసులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆడి తిట్టడం, వీళ్ళు ఇలా ఎత్తుకు రావడం జరిగింది తప్ప అంతకుమించి ఇంకోటి ఏమీ లేదు. ఒక పక్కన వైసీపీకి సంబంధించిన కాపు నేతలు అయితే సమావేశం అయితే పెద్ద వివాద రాద్ధాంతానికి అయితే దారితీసింది. అలాగే దీనిపై కూటమి కాపు నేతలు కూడా గట్టిగా ధీటుగా అయితే సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఈ యొక్క జరిగినటువంటి సమావేశం అనేక వ్యాఖ్యలు చేయడం కాకుండా వాళ్ళపై తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆ పక్కన కూటమి పార్టీ ఒక అభివృద్ధి సంక్షేమం దిశగా కూడా ముందుకు వెళుతున్నాం, ఈ విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణులు అలాగే వివాదాలను సృష్టించే విధంగా కూడా ఈ వైసీపీ నేతలు అయితే ప్రయత్నిస్తారు. అందులో భాగంగా కోపల నుంచి ఆ పవన్ కళ్యాణ్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ అయితే వాళ్ళు చేస్తున్నారంటూ కూడా అలాగే తీవ్ర విమర్శలు అయితే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మన అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ రూరల్ నుంచి.